ఇప్పుడు చెప్పు, ఇంకేమన్నా భయం ఉందా నీకు? ఇంకేమన్నా డౌట్ ఉందా? ఏమంటావు చెప్పు. ఇప్పుడు నేను నా మనవులు నా తండ్రికి చెప్పాను, నా తండ్రి నన్ను నాకు అవసరమైన వాటిని సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపాటు పూర్తయిన తర్వాత నేను అడిగినవన్నీ నాకు అందుబాటులోకి వచ్చేటట్టు నా తండ్రి చేస్తాడు. భూమి మీద నా అవసరాలకు నన్ను సిద్ధం చేయటం కాదు, సేవకు మాత్రమే సిద్ధం చేయటం కాదు, ఆయన మహిమ గల రెండవ రాకడలో నేను ఎత్తబడటానికి అవసరమైన విధంగా నన్ను సిద్ధం చేసుకుంటున్నాడు, నన్ను రెడీ చేసుకుంటున్నాడు, నాకు నేర్పుకుంటున్నాడు. రాకడకు నన్ను రెడీ చేస్తాడు, భూమి మీద సేవకి నన్ను రెడీ చేస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను ఉండునట్లు నాకు సిద్ధపరుస్తున్నాడు. తెలియక ఇన్నాళ్ళు నేను కృంగిపోయాను, ఇప్పుడు ఇక నేను అలాగ ఉండకూడదు. నా దేవుడు రెడీ చేస్తున్నాడు, ఆయనకి స్తోత్రం. విశ్వాసంతో ఆయన కొరకు ఎదురు చూస్తాను, ఆయన మహింపరుస్తాను. నువ్వు ఏ బంధకాల్లో ఉన్న బిడ్డ, ధైర్యం తెచ్చుకో. నా తండ్రి నీకు విడుదలను సిద్ధం చేస్తున్నాడు, నీకు పోషణను సిద్ధం చేస్తున్నాడు, బంధకాలను తొలగించేదానికి రెడీ చేస్తున్నాడు. అవతలి పరిస్థితుల్లో బ్యాలెన్స్ చేస్తున్నాడు, ఇటు నిన్ను బ్యాలెన్స్ చేస్తున్నాడు. దావీదును చేసినట్టు రెడీ చేయకుండా దావీదును ఎక్కిస్తే పోయేవాడు పెందలాడే, చరిత్ర ఉండేది కాదు. సిద్ధం చేసి ఎక్కించాడు, సింహాసనం స్థిరపరచబడింది దావీదుకి. కృతజ్ఞతలు చెప్పండి, రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి.